दीपराजाय विद्महे सुमुहूर्तकाले सूर्याधीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता वलसित्री दत्तात्रेय स्वामिने नमो नमः। कल्पयामि देवीं वाचमदनयन्त देवाः तां विश्वरूपा पशवो वदन्ति सानो मन्त्रेषु मोध्यन्दहाना धेनुर्वागस्मान् बुधश्रुदयतु अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। रुद्ध्यास्माहवे नमसो पचद्या मित्रं देव मित्रदेयं नो अस्तु अनोराधान् विशा व्रतयन्तः शतं जीवेम शरदस्य वीराः उत्तरोत्तराभिवृद्धिरस्तु। ॐ नमः सदसस्पदजे नमः सगीनां पुरोभेभ्यो भक्तमहेश्वरेभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो नमो नमः। अम्मा अक्षंतल नगरा మీ దగ్గర కొన్ని అక్షంతలు పట్టుకోండి మీ చేతిలో। महेश्वराभ्यां नमः लक्ष्मीनारायणाभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शशिपरन्दराभ्यां नमः अरुन्धतीविशिष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः श्री राधाकृष्णाभ्यां नमः सर्वेभ्यो भक्तमाहेश्वरेभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः आचार्येभ्यो नमः श्री अनघा समेत दत्तात्रेय स्वामिने नमः। అక్షంతలు హోమగుండం మధ్యలో వేసేయండి। వేసిన తర్వాత మీ దగ్గర గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి కదమ్మా, మధ్యలోని 2 వేళ్ళు ఉంగరం వేలు మధ్యన వేలుతోటి ఆ నీళ్ళని కళ్ళకద్దుకోండి। నేత్రాజమనం కుర్యాత్ నేత్రాజమ్య ప్రాణానాజమ్య ఓం నమః శంభవే నమజోపవే స్వాహ నమః శంకరాయ నమస్కరాయ స్వాహ नमः शिवाय शिवदराज स्वाहा अपौतस्पृश्यां शिव शिव उत्तिष्ठन्त भूतविदासाः एतेषे भूमिभारकाम् एतेषां रोदेन ब्रह्म कर्म समारभेत्। కళ్ళకి నీళ్ళు అద్దుకున్న తర్వాత 3 వేలతో ఇలా మధ్యలో 3 వేలతోటి అక్షంతలు తీసుకోండి। అక్షంతలు తీసుకొని అక్షంతల ముక్కుతో వాసన చూసి ఎడమ భుజం పై నుండి వెనకాల వేసేయాలమ్మా। ఎడమ భుజం పై నుండి వెనకాల వేసేయండి। ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః। అందరూ కూడా నిఠారుగా కూర్చొని ప్రాణాయామం చేసుకోవాలి అందరూ కూడా। అతః ఓం తపః ఓం సత్యం సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం। అక్కడ గ్లాస్ లో పువ్వు ఉంది కదమ్మా, ఎడమ చేతిలో పువ్వు తీసుకోండి, కుడి చేతిలో కొన్ని నీళ్లు వేసుకొని నీళ్లు కింద వదిలేయాలి। యజ్ఞగుండ అక్షంతలు తీసుకోండి అమ్మా అందరూ। ఎడమ చేతిలో అక్షంతలు వేసుకోండి, పైన కుడి చేయి మూసేయండి। ఎడమ చేతిలో అక్షంతలు వేసుకోండి, పైన కుడి చేయి మూసేయండి, కుడి తొడ పైన పెట్టుకోవాలమ్మా అందరూ కూడా। అందరూ కూడా ఒక్కసారి కళ్ళు దేవతా ప్రీత్యర్థం
శ్రీ అనగా సమేత దత్తాత్రేయ దేవతా దిశ అనగా సమేత దత్తాత్రేయ స్వామి దేవతా ప్రీత్యర్థం శివ శివ శంభోరాజ్ఞాయ ప్రవర్ధమానస్య ఆద్య మహేశ్వరః ద్వితీయ ప్రహార్తే తమబాధే జంబూద్వీపే భరతవర్షే భారతఖండే వేరోర్దక్షిణ దిగ్భాగే ఘనే వినాయకనగరే శ్రీ అనఘా సమేత దత్తాత్రేయ స్వామి దేవత ఆలయ మండపస్య స్థితదేవతా సన్నిధానేన అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే శాలీవాహనాశకే ప్రభావాధి షష్ఠి సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే మార్గశిర మాసే పూర్ణమ్యాం శుభదితో మృగశిరా నక్షత్రయుక్త అస్యాం శుభదితో అస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః యజమానస్యాధీం గోత్రోద్భవస్యాం. అమ్మా అందరూ కూడా కళ్ళు మూసత్త గోత్రోద్భవస్య అలా చెప్పుకున్న తర్వాత మీ ఇంటి యజమాని పేరు, తర్వాత యజమాని యొక్క భార్య పేరు, వారి పిల్లల పేరు, వారికి ఒకవేళ పెళ్లి అయితే వారి భార్య పేరు, వారి పిల్లల పేరు చెప్పుకోండమ్మా. నామధేయస్య సహపుత్రకస్య సపుత్రే పుత్రకస్య సపౌత్రే పౌత్రకస్య సభ్రాంతకస్య దత్తాత్రేయ దేవత ఆలయ సన్నిధానేన శ్రీ గురు దత్తాత్రేయ జయంతి సందర్భేన యథాశక్తి దత్తాత్రేయ హవన ఆఖ్యం అహం కరిష్యే. అనేన మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మగ్రహ నామగ్రహ సకల దోష దుర్దోష పీఠ పరిహార అర్థం మమ పుత్రస్య పుత్రికస్య అఖండ విద్యా బుద్ధి ఉన్నత స్థాయినః యోగ్యత ఫలసిద్ధ్యర్థం సకల శత్రు నివారణ అర్థం మమ నివసిత గృహేణ లక్ష్మీదేవత కటాక్ష స్థిర నివాస ధన నివాస సిద్ధ్యర్థం అస్య యజమానస్య ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్యత అభివృద్ధ్యర్థం అనఘా సమేత దత్తాత్రేయ దేవాలయ దినదిన అభివృద్ధ్యర్థం యథాశక్తి అనేన మహేశ్వర సహాయేన దత్తాత్రేయ దేవత హవనాఖ్యం కర్మ కరిష్యే. అందరు కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని మనసులో ఏ సంకల్పం ఉన్నా ఏ కోరిక ఉన్నా ఆ అనఘా సమేత దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారం చేసుకొని అదేవిధంగా మీ పిల్లలకు మంచి విద్యా ఉద్యోగం కలగాలి. అదేవిధంగా మీరు చేస్తున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎప్పుడు అభివృద్ధితో చెందుతుండాలి. అదేవిధంగా ఈ ఆలయం కూడా దినదిన అభివృద్ధితో చెందుతుండాలని చెప్పేసి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సంభవిత కల్పోతరకారేణ యావహ శక్తి ధ్యాన ఆవాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక. మీ దగ్గర ఉన్న పువ్వు తీసుకొని చేతిలో నీళ్లు వేసుకోండి అమ్మా. నీళ్లు వేసుకొని ఆ అక్షంతుల నీళ్లు కింద వదిలేయాలి, ఎగనగుండం పైన వదిలేయద్దు, కింద వదిలేయాలి. ఇది సంకల్పం కరోమితి సంకల్ప్య కలశస్యోపరి హస్తం నిధాయాం. అలా వదిలేసిన తర్వాత ఆ గ్లాస్ ఉంది కదమ్మా, నీళ్ళ గ్లాస్, అందులో సరస్వతి నర్మదా సింధు కావేరి జలయ అస్మిన్ సన్నిధిం కురు. మధ్య తీసేసి అందులో ఉన్న పువ్వు తీసుకొని మీ దగ్గరున్న యజ్ఞ సామా పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానాథ సంప్రోక్ష
स्थलशुद्ध्यरतं द्रव्यशुद्ध्यरतं आत्मशुद्ध्यरतं कलशपूजां करिष्ये तेनोदकेन पूजा द्रव्याणि देवम् आत्मानां च सम्प्रोक्षात् तदङ्गतवेन श्री विघ्नेश्वर स्वामी देवता नमस्काराहं परिकल्पयामि అనుకుంటూ 5 సార్లు చెప్పుకోండమ్మా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదర ఏక చేసుకోండి. శ్రీ వెంకటనారాయణ దేవతాభ్యో నమో నమః. విఘ్నేశ్వర భగవానికి జై. అమ్మా ఆ కర్పూరాన్ని వెలిగించండి యజ్ఞగుండం మధ్యలో అందరూ కూడా. శ్రీ వెంకటనారాయణ దేవతాభ్యో నమో నమః. ఓం భూర్వస్వరమితిగ్నిం ప్రతిష్టాప్య భూర్వస్వరోం సమర్పయామి. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ ప్రాగ్దిగ్భాగే దక్షిణదిగ్భాయ ఇదం నమః. ఏకం ద్వే త్రీణి ఉపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదవిస్తీర సాధనో స్వాహ. చెప్పాలి. గం గణపతయే నమః అంటే గట్టిగా చెప్పుకుంటూ వెయ్యాలమ్మా. ఓం గణానాద్వా గణపతిగం హరీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోదవిస్తీర సాధనో స్వాహ. గం గణపతయే ఇదం నమః. ఓం నం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్తాతు స్వాహ. గం గణపతయే ఇదం నమః. సర్వతో మాం పాహి పాహి సమంతాతు త్వం వాగ్మయః త్వం చిన్మయః త్వమానందమయః త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానంద ద్వితీయోऽసి స్వాహ. గం గణపతయే ఇదం నమః. బ్రహ్మయో విజ్ఞానమయోసి సర్వం జగదం తత్తో జాయతే సర్వం జగదం తత్తస్థిష్టతి సర్వం జగదం తైలయమేషతి స్వాహ. గం గణపతయే ఇదం నమః. సర్వం జగదం తై ప్రత్యేజతి త్వం భూమిరాపో నలో నిలో నమః స్వాహ. గం గణపతయే ఇదం నమః. శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం స్వాహ. గం గణపతయే ఇదం నమః. త్వం బ్రహ్మా త్వం విష్ణు స్వం రుద్ర స్వమింద్ర స్వమగ్ని స్వం వాయు స్వం సూర్య స్వం చంద్రమా స్వం బ్రహ్మ భూర్భువస్వరోం స్వాహ. గం గణపతయే ఇదం నమః. గణాధిం స్వాహ. గం గణపతయే ఇదం నమః. సంధానో సంహితా సంధిః సైషా గణేశ విద్యా గణకర్షిః నిశ్రుద్గాయత్రీ ఛందః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహ. గం గణపతయే ఇదం నమః. విఘ్నేశ్వర భగవానికి జయ.